ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా తులసి వేసుకోవడం వల్ల ఆ నెక్లెస్ కి అందం వచ్చింది. సార్, ఎంత కాస్ట్లీ నగలు మేము చూసింది కూడా లేదు. 50 లక్షలు పెట్టి ఈ డైమండ్ నెక్లెస్ నా కోసం కొన్నారు. ఇది నా దగ్గరే ఉంది, కానీ మీరు దూరం అయ్యారు. మీరు లేని దీనికి వాల్యూ లేదు సార్. నా కూతురు వసుంధర మేడం నా చెయ్యి పట్టుకుని ఖుషీని కంటికి రెప్పలా చూసుకోమని నాతో మాట తీసుకున్నారు. కానీ పాప ఫోన్ చేసి అమ్మా నాకిక్కడ ఇబ్బందిగా ఉందని చెప్పినా నేను వెళ్ళలేకపోయాను. అమ్మ ఖుషి, ఈరోజు అమ్మమ్మ తాతయ్య వాళ్ళను విడిపించారనుకొని వాళ్ళ ఇంటికి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళడం వల్ల నీ దగ్గరికి రాలేకపోయాను. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. అక్క, దీన్నెందుకు బయటికి తీసావు? ఆ రోజు అందంగా ఉన్న ఈ నెక్లెస్ ఈరోజు కళ కోల్పోయింది జాను. ఖుషి పాపని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నా శ్రీకాంత్ సార్ ఈరోజు లేరు. అలాగని పాప విషయంలో నేను ఏమీ చేయలేకపోతున్నాననే బాధ నన్ను కలచి వేస్తోంది జాను. పాపం చిన్నపిల్ల కదా జాను. అమ్మ ఆకలేస్తుంది అని నోరు తెరిచి అడిగినా కడుపు నిండా భోజనం పెట్టడం లేదంట. వెంటనే వెళ్ళి సహాయం చేద్దామనుకున్నా. మళ్ళీ నా వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయేమోనని నాన్న భయపడుతున్నాడు. వాళ్ళ దగ్గర అన్ని కోట్లున్నాయి కదక్క. ఆ సుపర్ణిక సొంత మేనత్తే కదా. ఒక పసిపాపని సరిగ్గా చూసుకోలేదా? అలా చూసుకునే వాళ్లే అయితే ఈ పాటికి వాళ్ళ ఫ్యామిలీలో కూడా పిల్లలు పుట్టేవారు జాను. నిజమే అక్క. ఆవిడ మొహం చూస్తేనే కంపరంగా ఉంటుంది. ఎప్పుడు మొహం చిట్లిస్తూనే మాట్లాడుతుంది. అయినా నువ్వు వాళ్ళ గురించి ఆలోచించకక్క. నువ్వు పాపం చూసిరా. అమ్మా నాన్న వాళ్ళు అక్క, అమ్మ వాళ్ళు మళ్ళీ అందర్నీ జైల్లో పెడతారేమోనని ఆలోచిస్తున్నారు. దానికి ఏదో ఒక పరిష్కారం చూద్దాం. విశ్వ వాళ్ళ నాన్నని అడుగుదాం. లేదా మొన్న విడిపించిన వాళ్ళు ఎవరో తెలుసుకుని వాళ్ళనే సహాయం అడుగుదాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.